सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरु తమ దేవాలయాలు హిందూ దేవాలయాలు నిర్వహణ చేయడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, 25, 26 ప్రకారం దేవాలయాలు సెక్యులర్ భావాలు హిందూ ఉన్నాయి. అలాగే దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో ఉద్యోగాలలో అన్య మతస్థులు నాస్తికులు నియమిస్తూ ఉండడం అపవిత్రంగా మారుతూ ఉంది. దేవాలయాల ఆదాయాలు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా మొన్న ఈ మధ్య కూడా దేవాలయ భూముల్ని విపరీతంగా వాళ్ళు ప్రభుత్వం 33 సంవత్సరాల లీజు అనే విధంగా ఇంకో విధంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే విశ్వ హిందూ పరిషత్ కోర్టుకు వేసి మరి వాటి మీద తేవడం జరిగింది. రోజుకి వాళ్ళలో పెరుగుతూ ఉంది. దాని మీద వాళ్ళకి ఏ భూమి అవసరమైనా కానీ పెంచడం లేదు. అలాగే దేవాలయాల ప్రభుత్వాల నియంత్రణ నుండి విముక్తి చేయడం కోసం, ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ విధంగా దేవాలయాలు ఏదైనా సరే విముక్తి కలిగితేనే హిందువుల్లో ఐక్యత వస్తుంది, లేకపోతే రాదు. కనుక హిందువుల కోసం విశ్వ హిందూ పరిషత్ ఒక పెద్ద సమాలోచన చేసి ఒక పెద్ద జాతీయ స్థాయిలో ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి 25 జనవరి 5వ తేదీన విజయవాడలో హైందవ శంఖ భారీ బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో సుమారుగా 200 మంది స్వామీజీలని భాగస్వామ్యం చేసుకొని వారి యొక్క మార్గనిర్దేశాన్ని అనుసరించి మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తక్షణం ఈ విధమైన చర్యలు తీసుకురావాలని ఈ డిక్లరేషన్ ప్రకటిస్తోంది. విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి. హిందూ సమాజంపై, దేవాలయపై, ఆస్తులపై, వ్యవస్థలపై వివిధ పద్ధతులలో అన్యాయంగా చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న వారికి ప్రజా ప్రతినిధులు, పోలీసులు రక్షణ కల్పించే ప్రయత్నం చేయకుండా దాడులు చేసిన వారిని కఠినంగా శిక్ష పడేలా చూడాలి. వినాయక చవితి, దసరా వంటి ఉత్సవాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలు, ఆర్థిక భారాన్ని విధించరాదు అని నిర్ణయిస్తున్నాము. హిందూ దేవీ దేవతల ఊరేగింపులు, శోభాయాత్రల మార్గాల సమయాలు, తేదీలు, విధానాలపై ప్రభుత్వం అక్రమ ఆంక్షలు విధించరాదు. దేవాలయాలలో పూజ, ప్రసాద కైంకర్యాలను అత్యంత భక్తి శ్రద్ధలతో, నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వ వర్గాలు వెంటనే చర్యలు చేపట్టాలి. హిందూ దేవాలయాల్లో మరియు ఆలయాల దేవాలయ ధర్మాదాయ శాఖ చట్టం చేసిన దాని ప్రకారం శైవాగము, వైష్ణవాగము దాని ప్రకారం చేసేటువంటి దేవాలయాలు తీసుకోవటం కానీ దానికి వర్తిస్తుంది. కానీ ప్రధానంగా చూసినట్టయితే మన గ్రామాల్లో గ్రామ దేవతల ప్రతిష్టలు తాంత్రికాచారం ప్రకారం, లోకల్ కస్టమ్స్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఒక విషయం చూసినట్టయితే ఆగమ శాస్త్రాల ప్రకారం వైష్ణవం, శైవము, శాక్తేయము దేవాలయ ఆగమాల ప్రకారం చేసే దాంట్లో హిందూ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల వారికి ప్రమేయం ఉండదు. పూజాది కైంకర్యాల్లో ఆఖరికి అందులో పుట్టినటువంటి బ్రాహ్మణ వర్గానికి కూడా ఉండదు. కానీ గ్రామ దేవతల ఆచారాలు ఆ విధంగా ఉండవు. అన్ని వర్గాలని ఒక కొమ్ము, డప్పు, డబులిగా, తర్వాత యాదవులు, రజకులు అందరూ ఉంటారు. కానీ ఒక ప్లాన్ ప్రకారం ఎండోమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే గ్రామాలు పట్టణాలుగా పెరిగి గ్రామ దేవతల ఆదాయాలు, ఆస్తులు పెరిగిన తర్వాత పట్టేపక్షంగా తీసేసుకుంటున్నారు. ఎటువంటి వ్యవహారం ఏముండదు, తప్పకుండా తీసేసుకుంటారు. దాని మీద ట్రస్ట్ బోర్డులు వేసేదానికి ప్రయత్నం. మాకు ఉదాహరణ చేసి కామపల్లి దేవాలయం ఉంది, కోలేరమ్మ దేవస్థానం, కానీ కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మేము హైకోర్టులో పోరాటం చేస్తున్నాము.
చిన్మయ మిషన్ స్వాత్మానంద స్వాముల వారు హిందువులకి పండగలు చేసుకోవాలంటే అనుమతులు తీసుకోవాలి, రుసుములు చెల్లించాలి, మీ ఇష్టం ఉన్నట్టుగా పండగ చేసుకోవడానికి వీలు లేదు అని ప్రభుత్వం పెట్టిన ఆంక్షల అధ్యక్షుడు తూరుగుంట్ల మల్లికార్జునరావు గారు, మార్కాపురం జిల్లా అధ్యక్షుడు ఇమిడిచెట్టి వీర రాఘవరావు గారు, పెద్దలు విశ్వ హిందూ పరిషత్ శ్రీ సోము సుబ్బారావు గారు 33 సంవత్సరాల క్రితం ఈ ఒంగోలులో మేము విద్యార్థి పరిషత్ పనిచేస్తూ తిరుగుతున్నప్పుడు మాకు జేవి గారు చేసినటువంటి ప్రయత్నం గురించి మనం కథలుగా మనం వింటూ ఉంటాం. ధర్మాన్ని కాపాడడం కోసమే ఆ రోజు దేవతల యొక్క శక్తి దానవులని సంహరించడానికి బాధ్యత పూర్తిగా సంపూర్ణంగా హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి హిందువుల చేతికి ముఖ్య ఉద్దేశం అది. ప్రభుత్వ నిబంధనల నుంచి బయటికి రావాలి. దీనికి మనం ఉద్యమించే ముందు కొంత పూర్వ చరిత్ర కూడా తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇవాళ మనకు అమ్మో అంత పెద్దది అనుకుంటాం. దాని నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక హిందూ దేవాలయాలు 100 సంవత్సరాల క్రితం దాకా పూర్తిగా హిందువుల సంరక్షణలోనే ఉన్నాయి. పూర్తిగా మనమే వాటిని పాలించాము క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో. ఆ తర్వాతే ఈ చట్టాలు ఇవన్నీ వచ్చినాయి. మనందరికీ దేవాలయ నిర్మాణం గురించి ఇప్పుడు మనం మాట్లాడటం కాదు, కానీ ఎర్రగొండపాలెం మండలంలో 2-3 దేవాలయాలు ఎండమెండి పరిధిలో ఉన్నాయి. వెంకటాద్రిపాలెం, మిల్లంపల్లి దేవాలయం అలా. సరే, అని నిర్వర్తింప చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా సమయం ఉండటానికి మనం ఫోర్స్ చేయడం జరుగుతుంది. ఆయన ఉండాలి. కానీ గ్రామాల్లో అర్చకులు దొరికే పరిస్థితి లేదు. ఈరోజు చాలా దేవాలయాలు కడుతున్నాం, కానీ ₹1,00,00,000 పెట్టి అర్చకులు నియమించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అర్చకులు లేక నిత్య నైవేద్యాలు జరిగిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఈ ఎండోమెంట్ దేవాలయాల్లో మనం చట్టం ప్రకారం గట్టిగా కానీ వెళ్ళినట్లయితే వాటి గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు. ఉంటుంది అన్నారు, చాలా మంచి పరిణామం. అలాగే బీసీ కులాలకు కూడా ప్రాధాన్యత ఉండాలనేది నా విన్నపం సార్. ఎందుకంటే నాగరికత నిర్మాణ క్రమంలో బీసీ కులాలు పునాదులు లాంటి వారు. దేవాలయ వ్యవస్థలో సుమారు 40 రకాల సేవలు అని ఉన్నాయనేది కూడా నేను పెద్దల నుంచి విన్నాను. ఆ బీసీ కులాల ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఈ 3 విభాగాల్లో ఉండాలనేది మా తరపున మీ చిన్న విన్నపం. ఆచార్యుల వంటి పూజ్య ధర్మాచార్యులు అందించిన సనాతన సంవదత్వం సంభూమనాంసి జావతాం అన్న పద్ధతిలో కలిసిమెలిసి నడుస్తాం. హిందూ దేవాలయాలపై, సమాజంపై, ధర్మంపై ఏ విధమైన దాడులు జరిగినా తక్షణం ప్రతిస్పందించి సమైక్యంగా పోరాడి రక్షించుకుంటాము. హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధం, సంపర్కము కలిగి ఉండి దేవాలయం యోగ్యమైన పద్ధతిలో నిర్వహించుకుంటాము. దేవాలయాల పరిరక్షణ కోసం, దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఈ జాతీయ మహోద్యమంలో భాగస్వాములమవుతాం. కులము, వర్గము, ఆస్తి, అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు అందరం సమానమేనన్న పూజ్య ధర్మాచార్యులు బోధించిన మార్గంలో సమరస భావంతో జీవిస్తూ హిందూ ధర్మాన్ని సంరక్షించుకుంటాము.
మత మార్పిడికి గురి అయి దారి తప్పిన బంధువులకు అవగాహన కల్పించి తిరిగి స్వధర్మాన్ని పాటించేటట్లు చేయడానికి మా కర్తవ్యం నెరవేరుస్తాము.